ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఎదురుగా ఉన్నది విక్రమరాయ్ అని తెలిసిన ఆమె మనసు మాత్రం తన వీజకి దెబ్బ తగిలిందని తల్లడిల్లిపోతుంది. ఆమె కంగారు చూసి ఆకాష్కి అనుమానం మొదలవ్వగా విక్రమరాయ్ మాత్రం తన గాయానికన్నా స్వప్నిక కళ్ళల్లోని నీటిని చూసి ఎక్కువ బాధపడుతున్నాడు. నిన్నే ప్రేమిస్తా ఒక CEO ప్రేమ కథ పార్ట్ 171. స్వప్నిక పిచ్చిదానిలా కంగారు పడుతూ ఆఫీస్ డ్రాలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీయగా ఆమె చేతులు వణుకుతుండగా కళ్ళల్లో నీళ్ళాగడం లేదు. ఆకాష్ అక్కడ నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నా ఆమెకు అదేమీ పట్టడం లేదు. ఆమె ప్రపంచంలో ఇప్పుడు కేవలం గాయపడిన తన రాయ్ గారు మాత్రమే ఉన్నారు. మెల్లిగా అతని దగ్గరకు వెళ్ళి కుర్చీలో కూర్చున్న విక్రమ్ రాయ్ కుడి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని చూడగా ఆ విరిగిన పెన్నుమున లోతుగా దిగడంతో రక్తం ఆగకుండా కారుతుంది. ఎందుకింత ఆవేశం? పెన్నుని అలా విరగొట్టాలా? చూడండి ఎంత రక్తం వస్తుందో, మీకు నొప్పిగా లేదా అని ఏడుస్తూ తన వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక. స్వప్నిక కాటన్ తీసుకుని ఆ రక్తాన్ని తుడుస్తుంది. ఆమె కన్నీటి చుక్క ఒకటి విక్రమ్ అరచేతిలో పడటంతో ఆ తడి తగలగానే విక్రమ్ రాయ్ గుండెలో ఒక్కసారిగా అలజడి రేగడంతో ఆ గాగుల్స్ వెనుక ఉన్న అతని కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి. 5 ఏళ్ల తర్వాత తన భార్య స్పర్శ, తన కోసం ఆమె పడుతున్న తపన అతన్ని నిలువున కదిలించి వేస్తున్నాయి. నొప్పిగా లేదు స్వప్నిక గారు. ఈ చిన్న గాయం కన్నా మిమ్మల్ని ఇలా ఏడ్పించడం వల్ల వచ్చిన ఆ కన్నీళ్లు నాకు ఎక్కువ నొప్పిని కలిగిస్తున్నాయి. ప్లీజ్ ఏడవకండి అని చాలా డీప్గా బేస్ వాయిస్తో అంటాడు విక్రమ్ రాయ్ విజయ్. స్వప్నిక గారు అతను అన్న ఆ మాట స్వప్నిక గుండెల్లో గుచ్చుకుంటుంది. స్వప్నిక గారు అని పిలుస్తున్న ఆ గొంతులో ఉన్న ఆవేదన కేవలం తన విజయ్కే సాధ్యం. ఆమె నెమ్మదిగా డెటాతో గాయాన్ని క్లీన్ చేస్తూ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. మీకు నొప్పి అని తెలియకపోవచ్చు, కానీ ఈ చేయి నాది అని అనుకున్నప్పుడు ఆ నొప్పి నాకు తెలుస్తుంది. ఒక్కోసారి మన కళ్ళ ముందున్న నిజాన్ని మనం ఒప్పుకోలేము, కానీ మనసు మాత్రం అది నిజమే అని అరుస్తూ ఉంటుంది. మీ మనసు కూడా ఏదో చెప్పాలనుకుంటుంది కదా రాయ్ గారు అని చిన్నగా అంటుంది. విక్రమ్ రాయ్ ఒక్క క్షణం స్తంభించిపోతాడు. ఆమె తనను గుర్తుపట్టిందని అతనికి అర్థమైనా కానీ బయటపడలేని వివశత. ఆమె చాలా జాగ్రత్తగా గాయానికి మందు రాసి తెల్లటి బ్యాండేడ్ కడుతుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. కానీ వారి శ్వాసలు మాత్రం ఒకరి శ్వాస ఒకరికి తగులుతున్నాయి. అక్కడ నిలబడ్డ ఆకాష్కి ఈ దృశ్యం అస్సలు నచ్చడం లేదు. ఇన్నాళ్ళుగా తను ఎన్నిసార్లు గాయపడ్డా, ఎంత కష్టాల్లో ఉన్నా కనీసం కళ్ళు కూడా చెమర్చని స్వప్నిక నిన్న మొన్న వచ్చిన ఈ విక్రమ్ రాయ్ కోసం ఇంతలా ఎందుకు ఏడుస్తుంది? ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది కేవలం ఆందోళన మాత్రమే కాదు, ఏదో చెప్పలేనంత ఆరాధన ఉంది. ఏంటిది? స్వప్నిక ప్రవర్తనలో ఇంత మార్పా? వీడి చేతికి దెబ్బ తగిలితే ఈమె ప్రాణం పోతున్నట్టు ఎందుకు ఫీల్ అవుతుంది? ఆ కళ్ళు, ఆ స్పర్శ అచ్చం తన విజయ్ వస్తే ఎలా చూస్తుందో అలా చూస్తుంది. అసలు ఎవడి విక్రమ్ రాయ్? కేవలం బిజినెస్ పార్ట్నర్ అయితే స్వప్నిక ఇంతలా రియాక్ట్ అవ్వదు. వీడి వెనుక ఏదో పెద్ద కథే ఉంది, అది నేను కనుక్కోవాలి అని మనసులో అనుకున్న ఆకాష్ పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా నటిస్తూ తన కోపాన్ని అణుచుకుంటాడు. ఇప్పుడు కనుక తను గట్టిగా వాదిస్తే, కోపానికి వస్తే మాలతి గురించి ఎక్కడ బయటపడుతుందో అన్న టెన్షన్తో నోరు మూసుకుంటూ స్వప్నిక పడుతున్న కంగారును, ఆమె విక్రమ్ రాయ్ వేళ్లను పట్టుకున్న తీరుని వాడు తన కళ్ళతో స్కాన్ చేస్తూ, స్వప్నిక కూల్, ఏదో చిన్న గాయం కదా, దానికి నువ్వు ఇంతలా కంగారు పడాలా? రాయ్ గారు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. సరే, ఇప్పుడే ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది కదా, టేక్ కేర్ అని అంటాడు. ఆకాష్ మాటలకు స్వప్నిక ఒక్కసారిగా తనని తాను సర్దుకుంటుంది. తన కన్నీళ్లను తుడుచుకుంటూ విక్రమ్ రాయ్ వైపు చూస్తుంది.
సారీ స్వప్నిక, నిన్న నేను చేసిన దానికి నీకు సారీ చెప్పాలనుకుని ఇక్కడికి వచ్చాను. తీరా వస్తే ఇలా అయ్యింది. మళ్ళీ నాకు జాబ్ దొరకడం కష్టంగా ఉంటుంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకని కొంచెం ఇక్కడే నాకు పోయిన జాబ్ మళ్ళీ ఇస్తే బాగుంటుంది స్వప్నిక అని బాధపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ అంటాడు ఆకాష్. స్వప్నిక ఆకాష్ మాటలను పట్టించుకోలేదు. బ్యాండేడ్ కట్టడం పూర్తి చేసి ఆ చేతిని తన 2 చేతులతో మెల్లగా పట్టుకుంటుంది. వాడి మాటలు విన్న విక్రమ్ రాయ్ మనసులో కోపం భగ్గుమంటుంది. అతను ఏదో అనడానికి ట్రై చేసే అంతలో స్వప్నిక తన 2 చేతుల మధ్య ఉన్న అతని చేయిని గట్టిగా పట్టుకోగా ఆగిపోతాడు విజయ్. ఆమె 2 చేతుల మధ్య ఉన్న తన చేతికి ఆ స్పర్శ తగలగానే విక్రమ్ రాయ్ ఒళ్ళు జల్దరిస్తుంది. అతని కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్క కింద పడుతుంది. సరే ఆకాష్, నేను మాట్లాడతాను, రేపు నీకు ఫోన్ చేస్తాను అని అంటుంది స్వప్నిక. తను వచ్చి మళ్ళీ జాబ్ కావాలని అడిగితే విక్రమ్ ఖచ్చితంగా రెచ్చిపోయి విజయ్లా ప్రవర్తిస్తాడని అనుకోగా అతని నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో తను అక్కడ ఇంకొద్దిసేపు ఉంటే ఎక్కడ మాలతి టాపిక్ వస్తుందో అన్న భయంతో ఓకే స్వప్నిక, నేను రేపు కలుస్తాను అని అనుకున్న ఆకాష్కి విక్రమ్ కళ్ళల్లో కూడా ఏదో రహస్యం దాగుందని అర్థమవుతుంది. విక్రమ్ రాయ్ నీ అసలు ముసుగు ఏంటో నేను లాగుతాను. నువ్వు నిజంగానే విదేశీ బిజినెస్ మ్యాన్వా, లేక మా మధ్యకు మళ్ళీ వచ్చిన ఆ విజయవా? చూద్దాం, ఈ ఆట ఇప్పుడే మొదలైంది అని మనసులో అనుకున్న ఆకాష్ అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ విక్రమ్ రాయ్ని తన పదునైన చూపులతో చూస్తూ వెళతాడు. ఇప్పుడు నొప్పి తగ్గిపోతుంది రాయ్ గారు, ఇకపై మిమ్మల్ని మీరు గాయపరుచుకోకండి. ఎందుకంటే ఆ గాయం తగిలేది మీకు కాదు, ఇక్కడ నాకు అని తన గుండె మీద చేయి వేసుకుని చెప్తుంది స్వప్నిక. విక్రమ్ రాయ్ మెల్లగా తన చేయిని ఆమె చేతుల్లోంచి తీసుకున్న తర్వాత అతను ఏమీ మాట్లాడలేకపోతాడు. ఒకవేళ మాట్లాడితే తన గొంతులో ఉన్న ఏడుపు బయటపడిపోతుందని భయం. ఇక్కడికి వచ్చిన ఆకాష్ ప్రవర్తన చూస్తే తను ఇక్కడ బయటపడితే అతని నుండి తన ఫ్యామిలీకి రక్షణ ఉండదు కాబట్టి అక్కడి నుంచి గబగబా బయటకు వెళ్ళిపోతాడు విజయ్. అతను వెళ్ళిపోవడాన్ని చూస్తున్న స్వప్నిక, నువ్వు ఎంత దూరం పారిపోయినా విజయ్ నా ప్రేమ నిన్ను లాక్కొస్తుంది. సాయంత్రం నువ్వు మన ఇంటికి డిన్నర్కి రావాల్సిందే అని చిన్నగా అనుకుంటుంది. రాయ్ మ్యాన్షన్ గదిలో చీకటి అలుముకుంది. విక్రమ్ రాయ్ బాల్కనీలో నిలబడి ఆలోచనల్లో మునిగిపోయి స్మోక్ చేస్తున్నాడు. అతని కళ్ళ ముందు ఇవాళ ఆఫీస్లో జరిగిన దృశ్యాలన్నీ మెదులుతున్నాయి. స్వప్నిక తనను తదేకంగా చూడటం, ఆరాధనగా అన్నం తినిపించడం, తన చేతికి గాయం అవగానే ఆమె పడ్డ ఆరాటం, కన్నీళ్లు అన్నీ గుర్తుకొచ్చి అతని పెదవులపై ఒక చిన్న మధురమైన నవ్వు విరుస్తుంది. ఏమో అనుకున్నాను కానీ నా సీఈఓ పిల్లం చాలా క్లెవర్. ఆ చూపులతో, ఆ స్పర్శతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నేను విజయనే అని ఒప్పించడానికి ఎంత ట్రై చేసావు స్వప్ని. ఇవాళ నన్ను బాగానే ఏడిపించావు కదా. నాకు టైం వస్తుంది, అప్పుడు వడ్డీతో సహా అన్నీ వసూలు చేస్తాను. అప్పటి వరకు ఈ విక్రమ్ రాయ్ ముసుగు తప్పదు అని మనసులో ఆలోచిస్తున్న విజయ్ పెదవులు చిన్నగా నవ్వుతూ విచ్చుకుంటాయి. సడన్ గా విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. డిస్ప్లేపై ఇంటర్పోల్ చీఫ్ మిస్టర్ స్మిత్ అని కనిపిస్తుంది. విజయ్ వెంటనే అలర్ట్ అయ్యి కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో మిస్టర్ విక్రమ్, హౌ ఆర్ యూ అని అడుగుతాడు స్మిత్. ఐఎమ్ గుడ్ స్మిత్. ఇక్కడ పరిస్థితులు చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. ఆకాష్, వాడు ఎవరో కాదు, మీరు చెప్పిన నాగిరెడ్డి కొడుకు. వాడు నా భార్యను, నా కంపెనీని నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడు చేసిన అకృత్యాలకు సాక్ష్యంగా ఉన్న ఆ డాక్టర్ మాలతి హాస్పిటల్ని నేను నేలమట్టం చేసేసాను అని సీరియస్గా అంటాడు విజయ్. గుడ్, కానీ విజయ్ నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. మా ఇన్వెస్టిగేషన్లో ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఒక అమ్మాయి పేరు మీద భారీగా ఫండ్స్ ఉన్నాయంట. ఆమె భర్త చనిపోయాడని నమ్మించి
ఆకాష్ ఆమెను తన వల్లో వేసుకోవాలని చూస్తున్నాడు. మరో నెల రోజుల్లో ఆ ఫండ్స్ విలువ ఇంకా పెరుగుతుంది. వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ ఆస్తిని ది సిండికేట్ గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నది వాడి ప్లాన్. నాకు డౌట్ వస్తుంది విజయ్, కొంపదీసి ఆ అమ్మాయి నీ స్వప్నిక కాదు కదా అని తన బేస్ వాయిస్తో డౌట్ రైజ్ చేస్తాడు మిస్టర్ స్మిత్. ఆ మాట వినగానే విజయ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. అతని కళ్ళు ఆవేశంతో ఎర్రబడతాయి. అవును స్మిత్, నేను లేని లోటును వాడు ఇలా వాడుకోవాలని చూస్తున్నాడు. వాడి టార్గెట్ ఎప్పటి నుంచో స్వప్నిక మీద ఉంది. ఇప్పుడు నేను చనిపోయానని వాడు నమ్ముతున్నాడు కాబట్టే ఇంకా నా భార్యపై ఎక్కువ ఫోర్స్ చేస్తున్నాడు. నా కుటుంబాన్ని వాడు పావులా వాడుకుంటున్నాడు అని కోపంగా అంటాడు విజయ్. చూడు విజయ్, ఇప్పుడు నీ ఫేస్ మారిపోయింది. నువ్వు విజయ్ అని చెబితే ఎవ్వరు నమ్మరు. పైగా నీ ప్రాణాలకు ముప్పు. అందుకే నేను ఒక సలహా ఇస్తున్నాను. విక్రమ్ రాయ్ గాని నీ భార్యను మళ్ళీ పెళ్లి చేసుకో. ఆ ఆస్తిని ఆమెను నీ దగ్గరకు చేర్చుకో. ఈ సిండికేట్ వర్క్ పూర్తయ్యే వరకు నువ్వు విజేవి అన్న విషయం ఎవరికి తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు నీ కుటుంబాన్ని చంపడానికైనా వెనకాడరు. బీ కేర్ఫుల్ అని అంటాడు స్మిత్. థ్యాంక్ యూ స్మిత్, మీరు చెప్పింది నిజమే. నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈ విక్రమ్ రాయ్ ఏమైనా చేస్తాడు. త్వరలోనే ఆకాష్కి వాడు ఊహించని షాక్ ఇస్తాను. మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, ఆల్ రైట్ అని అంటాడు విజయ్. ఫోన్ కట్ అవుతుంది. విజయ్ సిగరెట్ని గట్టిగా నలిపేసి చీకట్లోకి తీక్షణంగా చూస్తుంటాడు. ఆకాష్, నా భార్య జోలికొస్తే ఏముడు కూడా నిన్ను కాపాడలేడు. ఈ విక్రమ్ రాయ్ వెనుక ఉన్న విజయ్ విశ్వరూపం త్వరలోనే చూస్తావు అని పంటి బిగున అంటాడు విజయ్. స్మిత్ చెప్పిన మాటలు విన్నాక విక్రమ్ రాయ్ మనసులో ఒక అలజడి మొదలవుతుంది. ఆకాష్ కుట్రల నుండి స్వప్నికను ఆ ఆస్తిని కాపాడాలంటే విక్రమ్ రాయ్గా ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం. కానీ అది అంత సామాన్యమైన విషయం కాదు. విక్రమ్ రాయ్ తనలో తాను అనుకుంటూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. స్మిత్ చెప్పింది నిజమే, కానీ స్వప్నికకు నిజం చెప్పకుండా నేను ఏ అడుగు ముందుకు వేయలేను. ఆమెకు నా అసలు రూపం తెలిస్తేనే ఈ నాటకంలో తను నాకు తోడుగా నిలబడుతుంది. కానీ ఒకవేళ విక్రమ్ రాయ్ని పెళ్లి చేసుకుంటానని స్వప్నిక అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? నాన్న, అమ్మ, వాళ్ళకి విజయ్ అంటే ప్రాణం. ఇప్పుడు ఈ విక్రమ్ రాయ్ వచ్చి వాళ్ళ కోడల్ని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ దృష్టిలో నేను ఒక నమ్మక ద్రోహిని అవుతాను. నా స్వంత తల్లిదండ్రులే నన్ను ఆశయించుకునే పరిస్థితి వస్తుంది. ఛీ, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఇది. ఫేట్ అంటే ఇదేనేమో అని మనసులో చిరాక అనుకున్న విజయ్ మళ్ళీ ఒక సిగరెట్ అంటిస్తాడు. అతని మనసు ముక్కలవుతుంది. ఒకవైపు భర్తగా తన భార్యను కాపాడుకోవాలన్న తపన, మరోవైపు కొడుకుగా తన తల్లిదండ్రుల నమ్మకాన్ని పోగొట్టుకోకూడదన్న భయం. సరిగ్గా అప్పుడే స్వప్నిక ఈరోజు డిన్నర్కి రమ్మన్న విషయం గుర్తొస్తుంది. వెళ్ళలా వద్దా? మళ్ళీ వెళ్తే తనని తాను నియంత్రించుకోగలడా? తన కొడుకు రాజుని చూస్తే కన్నీళ్లు ఆగుతాయా? అతను సందిగ్ధంలో ఉండగానే టేబుల్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అవుతుంది. స్క్రీన్ మీద స్వీట్ హార్ట్ అని పేరు చూడగానే అతని గుండె ఒక్కసారిగా జారినంత పనవుతుంది. వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విజయ్. విక్రమ్ రాయ్ గొంతు సవరించుకుని బేస్ వాయిస్తో హలో స్వప్నిక గారు అని అంటాడు. అవతల నుండి చాలా మధురంగా చిన్న నవ్వుతో ఏంటి రాయ్ గారు, ఇంకా ఆఫీస్ ఆలోచనలోనే ఉన్నారా? టైం ఎంతో చూసారా? మా ఇంట్లో అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. రాజ్ అయితే మీకోసం స్పెషల్గా ఒక గిఫ్ట్ కూడా రెడీ చేశాడు అని అంటుంది. అది స్వప్నిక గారు, ఇవాళ కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది, వద్దామా లేదా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు
నసుకుతూ విజయ్. చూడండి రాయ్ గారు, ఇది బిజినెస్ డీల్ కాదు, ఇది ఒక ఇన్విటేషన్. మీరు రాకపోతే రాజ్ అస్సలు అన్నం తిననని మొండికేస్తున్నాడు. పైగా మీరు వస్తేనే నేను ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ప్లీజ్ రాజ్ కోసమైనా రండి అని మొండిగా బ్రతిమలాడుతుంది స్వప్నిక. సారీ స్వప్నిక గారు, చేతికి దెబ్బ తగిలింది కదా, కొంచెం రెస్ట్ అవసరం అనిపిస్తుంది. పైగా కొన్ని ఫారిన్ క్లయింట్స్తో ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నాయి. మీరు డిన్నర్ చేసేయండి, నేను మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా వస్తాను అని అంటాడు విజయ్. అతని గొంతులోని తడబాటును స్వప్నిక గమనించింది. అతని చేతికి దెబ్బ తగలడం వల్ల తను తినడం వీలు కాదు, అందుకే అతను రావడానికి ఇబ్బంది పడుతున్నాడని ఆమెకు అర్థమైపోయింది. హాల్లోకి వెళ్ళిన స్వప్నిక తన మామగారు రమేష్ రవిచంద్రని చూస్తూ, మామయ్య రాయ్ గారు రావడం లేదు, ఎవరో ఫారిన్ క్లయింట్స్తో అర్జెంట్ మీటింగ్ ఉందంట, అందుకే సారీ చెప్పారు అని రమేష్ రవిచంద్రతో అంటుంది స్వప్నిక. అయ్యో అవునా, ఈ బిజినెస్ అంటేనే ఇలా ఉంటుంది, పాపం ఆకలితో ఉంటారేమో. ఒక పంచి స్వప్నిక, ఆయనకి క్యారేజ్ సర్ది పంపించు, అలాగైతే ఆయన రాకున్నా మన ఇంటి భోజనం తిన్నట్టుంటుంది అని అంటాడు రమేష్ రవిచంద్ర. మామగారి మాట వినగానే స్వప్నిక మెదడులో ఒక ప్లాన్ మెరుస్తుంది. ఇంట్లో ఉంటే రాయి వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడం కష్టం. అదే అతని మ్యాన్షన్కు వెళ్తే అక్కడ ఎవరు లేని సమయంలో అతని ముఖం వెనుక ఉన్న నిజాన్ని, అసలు విజయ్ ఎందుకు ఈ విక్రమ్ రాయ్ ముసుగును వేసుకున్నాడు, ఎందుకు ఇన్ని రోజులు తమ దగ్గరికి రాలేదు, ఇవన్నీ తేల్చుకోవాలంటే తను వెళ్ళిందే మంచిదనుకుంటుంది. సరే మామయ్య, డ్రైవర్తో పంపడం ఎందుకు, నేనే స్వయంగా వెళ్ళి ఇచ్చి వస్తాను, నాకు కూడా ఆయనతో కొన్ని ఆఫీస్ విషయాలు మాట్లాడాలి అని అంటుంది స్వప్నిక. వెంటనే క్యారేజ్ బాక్సులలో విజయ్కి ఇష్టమైన వంటకాలని సర్దించి తానే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ రాయ్ మెన్షన్ వైపు బయలుదేరుతుంది. రాయ్ గారు, మీరు రాకపోతేనే నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఈ ముసుగుల వెనుక దాగున్న నా విజయ్ని పట్టుకోవడానికి ఈ ఒక్క అవకాశం చాలు. మీ మ్యాన్షన్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ కళ్ళు, మీ మాటలు ఖచ్చితంగా నిజం చెబుతాయి. ఈనాళ్ళు నా ఎదురు చూపులకు ఇవాళ ఒక సమాధానం దొరకాలి అని మనసులో అనుకుంటుంది స్వప్నిక. ఆ చీకట్లో స్వప్నిక కారు ఫాస్ట్గా విజయ్ మ్యాన్షన్ వైపు దూసుకుపోతుంది. ఆమె చూపుల్లో ఒకటే లక్ష్యం, మనసులో ఒకటే ఆశ. అటు రాయ్ మ్యాన్షన్లో విక్రమ్ రాయ్ విజయ్ కిటికీ దగ్గర నిలబడి చీకట్లోకి చూస్తున్నాడు. అతని పెదవుల మధ్య నిప్పు కనికల సిగరెట్ వెలుగుతూ ఉంది. తన ఒంటరితనంలో అతన్ని ఆదుకున్న ప్రియనేస్తం ఆ సిగరెట్ ఇప్పుడు విజయ్కి తెలియదు. తన ప్రాణం, తన భార్య తన గుట్టు రట్టు చేయడానికి తన వైపు వస్తుందని. స్వప్నిక కార్ రాయ్ మ్యాన్షన్ గేట్ ముందు ఆగడంతో సెక్యూరిటీ సంతానంకి ఫోన్ చేసి చెబుతారు. విక్రమ్ రాయ్ తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ స్మిత్ చెప్పిన ఆకాష్ కుట్రలు అతని చెవుల్లో రింగుమంటున్నాయి. ఆకాష్ గాడు నా కుటుంబాన్ని, నా ఆస్తిని టార్గెట్ చేస్తున్నాడు. నేను ఒక్కడిని వీటన్నిటిని ఎదుర్కోవడం కంటే స్వప్నికకు నిజం చెప్పడమే మంచిది. శత్రువుల ఆట కట్టించాలంటే నా పక్కన నా భార్య తోడుగా ఉండాలి. తను కూడా నాతో కలిసి ఈ నాటకంలో నటిస్తేనే ఆకాష్ గడి అంతం త్వరగా జరుగుతుంది. కానీ ఈ నిజాన్ని తను తట్టుకోగలదా? విక్రమ్ రాయ్ రూపంలో ఉన్న తన విజయ్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు విక్రమ్ రాయ్ ముసుగును తను ఎందుకు వేసుకున్నానో తెలుసుకుంటే తను ఎలా రియాక్ట్ అవుతుంది అని మనసులో ఆలోచిస్తున్న విజయ్కి సంతానం నుంచి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసిన విజయ్, చెప్పు సంతానం అని అంటాడు. బాస్, మన మ్యాన్షన్కి వదినం వచ్చారు అని అంటాడు సంతానం. అంతే, ఆశ్చర్యపోయిన విజయ్కి తన చేతికి దెబ్బ తగిలింది కాబట్టి ఇబ్బందని తను రానని చెప్పినందుకు స్వప్నికనే స్వయంగా వచ్చిందా ఎందుకు అని అనుకున్న విజయ్ ఆమెను లోపలికి పంపించమని అంటాడు. స్వప్నిక కారు దిగి చేతిలో క్యారేజ్ పట్టుకొని ఆ పెద్ద భవనం వైపు అడుగులు వేస్తుంది.
ఆమె ప్రతి అడుగులోనూ ఒక తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అలవాట్లో పొరపాట్ల మరో సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకుని పీలుస్తున్న విజయ్ తన రూమ్ డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో డోర్ తీసిన విజయ్ని చూసి షాక్ అవుతుంది స్వప్నిక. స్వప్నిక ఎందుకంత షాక్ అవుతుంది? విజయ్ స్వప్నికకు అసలు విషయం చెబుతాడా లేదా? తెలుసుకోవాలంటే తర్వాతి పార్ట్ వినడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ ఇచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.